ఈ బయట జరుగుతున్న ఈ ఈ పరిణామాలను చూసినప్పుడు సహజంగానే మీరు అడిగిన ప్రశ్న చాలామందికి అనుమానంగా ఉండే అవకాశం అయితే ఉంది. రైట్ సార్. ఇప్పుడు 2014 నుంచి 19 మధ్య కాలంలో 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని ఒక నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు సార్. 2019-24 మధ్య కాలంలో ఒక నలుగురు వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మద్దాలగిరి, వలభనేని వంశీ లాంటి వాళ్ళు వైసీపీలోకి జాయిన్ అయిన పరిస్థితి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్తూ ఉన్నారు సార్, ఎవరైనా మా పార్టీలోకి రావాలి అంటే రాజీనామా చేయాల్సిందేనని చెప్పి. ఒకసారి బయట ప్లే చేయండి. ఎవరు వచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. కట్టు వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు కదా సార్. కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ టు మెయింటైన్. సార్ కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి. అవి కూడా ఉంటాయి. ఓవరాల్ గా పార్టీ బలోపేతానికి కానీ జెన్యూనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. రైట్. కొన్ని వాల్యూస్ పాటించాల్సిన అవసరం ఉంది అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే నా మై క్వశ్చన్ ఇది సార్, భారీ మెజారిటీ ఉన్నా కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ గేట్స్ ఓపెన్ చేసింది? ఇప్పుడు మీరు ఆ బయటలో ఏమంటున్నాడు, పార్టీ బలోపేతం అంటున్నాడు. ఇంతకన్నా బలోపేతం ఏం కావాలి సార్? 165 సీట్లు వచ్చిన దానికన్నా ఇక బలోపేతం ఏమన్నా అవుతుందా? సో పార్టీ బలోపేతం అనే ఆర్గ్యుమెంటే కాదు, కరెక్ట్ కాదు. తర్వాత కొన్ని స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. ఏం స్టాండర్డ్ ఇది? రాజీనామా చేసేస్తే గంగలో మనకేసి కాషాయం కట్టే బ్రదర్ అని అక్కల రాజ్యంలో పాట ఉంటుంది. అంటే పాపనాశనం అదేమన్నా మనకేమైనా? సో అంటే రాజీనామా చేస్తే పాపనాశనం అవుతుందా? ఉదాహరణకు 500 కోట్లు తింటాడు, 10 మర్డర్లు చేస్తాడు, ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి టీడీపీలోకి వస్తాడు అంటే అయిపోతాయి, మొత్తం పోతుందా? అయితే మేము వ్యక్తుల్ని చూస్తాం. నిన్నటిదాకా వైసీపీలో ఉంటే వాళ్ళను టీడీపీ తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు వాళ్ళు టీడీపీలో వస్తే సత్పురుషులు, సత్సంగం, గొప్ప వాళ్ళు అవుతారా? సో ఈ రాజకీయం ఏం రాజకీయం కదా ఇది? వీటి స్టాండర్డ్స్, వాల్యూస్ అంటే నాది బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. మీరు గతంలో 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఎంతమంది రాజీనామా చేశారు చెప్పండి? ఇలా రాజ్యసభ సభ్యులు కనుక రాజీనామా చేస్తాను మన అందరికీ తెలియదా ఇది? సో రేపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా చెప్పండి? మీరు ఎమ్మెల్సీలు ఇప్పుడు చూడండి, వీళ్ళంతా ఎవరు? ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు. ఎందుకంటే ఎమ్మెల్సీలు మళ్ళీ గెలుస్తారు కదా. ఇప్పుడు రాజ్యసభ సభ్యులకి ఏంటంటే ఎన్నిక చాలామంది తెలియాల్సింది అంటే 8 మంది రాజీనామా చేసినా 8 మందికి ఎన్నికలు జరగవు. 8 మంది విడివిడిగానే. ఇప్పుడు తెలంగాణలో 2 ఖాళీ అయినప్పుడు ఈ చర్చ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లారిఫై కూడా చేసింది. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేశారు అనుకోండి, ఆ సీటుకు 175 ఎమ్మెల్యేలు ఓటేస్తారు. తర్వాత మీకు మస్తానరావు రాజీనామా చేశారు, దానికి మళ్ళీ 175 మంది ఓట్లేస్తారు. అందువల్ల ఎంతమంది రాజీనామా చేసినా మళ్ళీ వాళ్ళు అందరూ మళ్ళీ గెలుస్తారు. ఎందుకంటే వీళ్ళు 165 మంది ఉన్నారు కదా. సో ఏ రకంగా చూసినా అందరినీ గెలిపించుకోగలుగుతారు. అందుకే రాజీనామా చేద్దామంటున్నాడు. వీళ్ళు ఏమున్నది అలా తెలియదా మనకు? 4 ఎమ్మెల్యేలు తీసుకొని రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోండి, అప్పుడు నిజమైన నిబద్ధత. కనీసం కొంతన్నా అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి రాజీనామా చేసినంత మాత్రాన చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయా? నా క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్ అది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎంపీగా రాజీనామా చేస్తాడు. నిన్నటిదాకా మీరు విజయసాయిరెడ్డి A1, A2 అన్నారు, ఇన్ని అన్నారు కదా. సో ఆయన ఇప్పుడు రేపు చేరడంతో మొత్తం మారిపోతుంది పరిస్థితి. సో మీరు ఇదే వైసీపీ నేతల్ని ఎన్ని విమర్శలు చేశారు టీడీపీ వాళ్ళు? ఇప్పుడు వాళ్ళకే జై కొడతారా? జిందాబాద్ అంటారా? మరి చెప్పండి, అనండి. తెలుగుదేశం శ్రేణులు ఆ ప్రశ్న వేసుకోవాలి. నిన్నటిదాకా మీరే విమర్శించారు ఈ నాయకుల్ని, రేపటి నుంచి మీరే చాలా గొప్పవాళ్ళు, జిందాబాద్, నాయకత్వం వర్ధిల్లాలి అంటారానండి. అదే స్టాండర్డ్ వాల్యూస్ అయితే నాకే అభ్యంతరం లేదు. పాలిటిక్స్లో డిఫెక్షన్స్ ఎప్పుడు ఏ స్టాండర్డ్ కాదు, ఏ వాల్యూ కాదు. రాజీనామా చేయడం అనేది ఒక వాల్యూగా వీళ్ళు చూపెడుతున్నారు. బీజేపీ వాళ్ళు కూడా అంతే. వాళ్ళు రాజీనామా చేసి వచ్చారంటారు. ఏమనంటే రాజీనామా చేసి వచ్చారు అనేది, ఇప్పుడు లాస్ట్ టైం తెలుగుదేశానికి చెందిన 4 ఎంపీలు రాజీనామా చేసి బీజేపీలో అయ్యారు. రాజీనామా చేశారా? బీజేపీ జనరల్ ప్రిన్సిపల్ ఏంటి? ఇక్కడ ఈటల రాజేంద్ర అయినా రాజీనామా చేశాడు, రాజగోపాల్ రెడ్డి అయినా రాజీనామా చేశాడు,
ఎక్కడైనా మధ్యప్రదేశ్లో అయినా కర్ణాటక అయినా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడల్లా రాజీనామాలు చేశారు. మరి తెలుగుదేశం నలుగురు రాజ్యసభ సభ్యులకు అది ఎందుకు వర్తించలే? కారణం ఎందుకంటే వాళ్ళు మళ్ళీ గెలవరు కనుక. సింపుల్ కదా. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేలో రాజీనామా చేయించి ఎంపీలో రాజీనామా చేయించలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీకి చెందిన ఒక 3 ఎమ్మెల్యేలని తీసుకొని ఉప ఎన్నిక కనుక ఆహ్వానించింది అనుకోండి, కొంతన్నా మారల్ స్టాండర్డ్స్, మారల్ వాల్యూస్, ఎథికల్ స్టాండర్డ్స్ అన్నాడు కానీ పొలిటికల్ స్టాండర్డ్ అంటారు. ఎస్, ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రజల చేత ఎన్నుకోబడ్డాను కనుక డెమోక్రసీలో అది ఒక ప్రక్రియ కనుక దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. రాజ్యసభలు ఏంటండి, రాజ్యసభలు ఎలాగో మళ్ళీ గెలుస్తారు మీ పార్టీ తరఫున. అందువల్ల ఇది స్టాండర్డ్స్ కాదు, వాల్యూస్ కాదు, ఈ ప్యూర్ పొలిటికల్ డిఫెక్షన్స్. అందులో అనుమానం ఏముంది? నేను అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళు నిన్నటిదాకా మీరే తిట్టి వాళ్ళు చాలా చెడ్డవాళ్ళని, ఇప్పుడు మీ పార్టీలోకి వస్తే మంచి వాళ్ళు ఎలా అవుతారు? అంటే జగన్తో ఉంటే చెడ్డవాళ్ళు, చంద్రబాబుతో ఉంటే మంచివాడు అవుతాడా? మనిషే కదా. ఇప్పుడు మీ ఒక కలర్ ఉంటుంది. ఇప్పుడు ఈ షర్ట్ ఉంది, నేను వేసుకుంటే ఒక కలర్, మీరు వేసుకుంటే ఇంకో కలర్ ఉంటుందా? అంటే నాగేశ్వర్ వేసుకుంటే ఒక రకంగా కలర్ కనబడుతుంది, రవిశంకర్ వేసుకుంటే ఇంకో రకంగా కలర్ కనబడుతుందా? కలర్ మారదు కదా. సో అందువల్ల అల్టిమేట్గా ఇది ఏది రాజకీయాలు. మరి ఎందుకు చేస్తున్నాడు? మీరు అడిగిన క్వశ్చన్. చంద్రబాబు నాయుడుకి ఇంత తిరుగులేని మెజారిటీ ఉండగా కూడా వైసీపీకి మిగిలిన వాళ్ళను కూడా ఎందుకు వదులుతలేరంటే దానికి కీలకమైన కారణం టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వమే లేదు. అందువల్ల మీరు నెక్స్ట్ 5 years కూడా రాజ్యసభలో టీడీపీ కన్నా వైసీపీకే ఎక్కువ బలం ఉంటుంది. మీరు 5 ఏళ్ళైనా జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు ఏంటంటే విజయసాయి రెడ్డి స్టేట్మెంటు. సో మాకు 11 మంది ఉన్నారు అని చెప్పాడు. సో అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా గొప్పగా చెప్పుకున్నది ఏంటి? తెలుగుదేశానికి ఏమున్నది, 16 మంది ఉన్నారు, మాకు కూడా 15 ఉన్నారు కదా, మాకు 11 మంది రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారన్నారు. ఇది విన్న బహుశా చంద్రబాబు నాయుడు వినుంటాడు. ఓహో, వీళ్ళకి ఈ 11 మంది ఉంటే ఎగురుతాను కదా, సంగతి తెలుద్దామని. సో అది బహుశా విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు చూసి ఉంటాడు. ఓహో, ఈ 11 మందిని చూసుకొని వీళ్ళు బీజేపీతో బేరం ఆడతారా అంటే నా బేరానికి ఈక్వల్గా బేరం ఆడదామంటారా? ఎందుకంటే అన్నాడు కదా వాళ్ళ 16 ఉన్నా నాకు 15 ఉన్నారన్నారు. సో బీజేపీతో జగన్కి ఈక్వేషన్ ఇది కారణం అయితే ఆ ఈక్వేషన్ కట్ చేసి పడేద్దామని అనుకొని ఉంటాడు. సో అందువల్ల ఇప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాలి. సో బీజేపీతో ఈక్వేషన్కు, మోడీ అమిత్ షాలతో ఈక్వేషన్కు రాజ్యసభలో తనకున్న బలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంది కనుక ఆ ఈక్వేషన్ కట్ చేయదలుచుకుంటారు కదా. బీజేపీ వైసీపీ మధ్య ఏ రకమైన లింకును టీడీపీ అంగీకరించింది కదా. సో అదొక కారణం. ఇంకో కారణం ఏంటి అంటే ఒకప్పుడు లాగా రాజకీయం లేదు. ఒకప్పుడు ప్రభుత్వాలు కూలిపోతాయన్నప్పుడే ప్రతిపక్షాలను చీల్చేవాళ్ళు, అంటే ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి. ఇప్పుడు ప్రతిపక్షం బతకకూడదు, ఇది రాజకీయం. కానీ ఈ రాజకీయం చంద్రబాబు నాయుడు కూడా లాభం చేయదు. ఎందుకు చేయదు అంటే దానికి ఉదాహరణ కేసీఆరే. ఇవాళ కాదు నేను ఈ మాట చెప్పింది, 3 ఏళ్ల కింద చెప్పాను. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నప్పుడు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు లాక్కున్నప్పుడు ఒక ప్రిన్సిపల్ చెప్పాను నేను. కేసీఆర్ మే కిల్ ది అపోజిషన్ పార్టీ, ఈ కెనాట్ కిల్ అపోజిషన్ స్పేస్ అన్నాడు. ప్రతిపక్ష పార్టీని చంపగలుగుతాడేమో, ప్రతిపక్ష స్పేస్ను చంపలేడు. డెమోక్రసీలో ప్రతిపక్షం అనేది ఎప్పుడు ఉంటుంది. అదే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ 52 నుంచి 99 రావడం, అదే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికారంలోకి రావడం. సో కేసీఆర్ అంచనా ఏమేసాడంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ లాక్కొని టీడీపీ ఎమ్మెల్యేలు లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ ఇక మిగలదు, ఎమ్మెల్యేలంతా నా వైపు వస్తే అనుకున్నాడు. ఏమైంది? కాంగ్రెస్ ఖాళీ చేసిన ఆ స్పేస్లోకి బీజేపీ వచ్చింది. బీజేపీ దెబ్బ మామూలుగా లేదు. దుబ్బాకలో కొడితే, హుజురాబాద్లో తేలితే, జిహెచ్ఎంసీలో లాగితే మామూలుగా పడలే బీఆర్ఎస్ దెబ్బ. సో బీజేపీ ఎందుకు, నీవే చేసినావు కదా ఆ పని. ఇప్పుడు ఆ స్పేస్ ఖాళీ చేయించావు. మీరు ఖాళీ అంతకుముందు కాంగ్రెస్ ఉండే, వీక్ ఉండే, ఏదో తప్పగానో గిట్టు మెల్లగానో ఉండరు వాళ్ళు. నువ్వు కాంగ్రెస్ వల్ల లేపేసినాక అడకలు దాదాచి కూర్చున్నాడు. ఏం చేస్తావు? బీజేపీ కండలు తిరిగిన పార్టీ, హనుమాన్ వ్యాయామశాలలో 20 ఏళ్ళుగా మా దేహ దారుఢ్యాన్ని పెంచిన రాజకీయ పార్టీ. ఆ పార్టీతో పెట్టి అంతకుముందు పాపం బక్క చిక్కిన కాంగ్రెస్ ఉండే, ఆ సీట్ ఖాళీ చేయించి నీకు ఎదురుగా మంచి బ్రహ్మాండంగా బాడీ బిల్డింగ్ చేసిన, వెయిట్ లిఫ్టింగ్ చేసిన, రెస్లింగ్, బాక్సింగ్ ఫైట్ చేసిన వ్యక్తిని పెట్టావు. ఆ దెబ్బ కొడితే కేసీఆర్ ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు చూశాం కదా. తర్వాత వాళ్ళు ఏదో కారణాల వల్ల బీజేపీ వాళ్ళు చేసిన సొంత పొరపాట్లు, బండి సంజయ్ని మార్చడం,
లేదా వాళ్ళ కేసీఆర్తో ఏమనుకున్నారో తెలియదు, కానీ అవన్నీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో వాళ్ళు అనుకోకుండా సడన్గా ఆ బాడీ బిల్డింగ్ చేస్తున్న వ్యక్తిని తీసి చీరలకెళ్ళి కాల్ చేసి పక్కకు పంపించారు. పంపించే వరకు ఆ సీట్లకి వెళ్ళి మళ్ళీ రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. ఆయన కూడా అదే అనుమాన వ్యాయామశాలలో బాడీ బిల్డింగ్ చేసిండు. ఆయన కూడా దేహదారుడ్డి అని పెంచే ఉన్నాడు. సో అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు రేవంత్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చి కూర్చొని కేసీఆర్ సంగతి తెలిసిండు. సో ఇదెవరి అపరాధం, స్వయంకృత అపరాధం కదా ఇది. ప్రశాంతంగా నీకు 28 మంది ఎమ్మెల్యేలు ప్రజలు ఇస్తే నువ్వు పాలన పైన కేంద్రీకరించి పాలన పైన దృష్టి పెట్టి ప్రజలే నిన్ను శభాష్ అనేలా, మిగిలిన సీట్లలో కూడా అయ్యో మేము బీఆర్ఎస్ ఎందుకు ఎన్నుకోలే, మేము వేరే పార్టీ ఎందుకు ఎన్నుకున్నాం, ప్రజల్లో ఒక పునరాలోచన రావాలి. అది వేయకుండా పక్క పార్టీలు లాక్కున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నట్టున్నాడు. వీళ్ళకి నచ్చదు ఇప్పుడు చెప్తే, అప్పుడు టీఆర్ఎస్లకు నచ్చలే. అప్పుడు టీఆర్ఎస్లకు చెప్తే నచ్చిందా? నేను చెప్తే మీరు కావాలని మమ్మల్ని అంటారు. ఇప్పుడు అట్లనే అంటారు తెలుగుదేశం ట్రోల్స్. ఎప్పుడు కూడా మంచి మాట నచ్చదు, నిజాయితీగా చెప్పేవాడు నచ్చడు, యథార్థవాది లోక విరోధి. ఎవరు నచ్చుతారు? ఏం సార్ మనం జగన్ సంగతి తేలిపోతారు సార్, ఆ ఉన్న 11 మందిలో 10 మందికి లాగిపడేసిన అనుకోండి, ఇక జగన్ ఎక్కడ ఉంటాడు సార్, అవసరంతో జగన్ కూడా తీసుకుందాం సార్ అంటారు. ఓడోడుతా ఏం లాభం అవుతుంది? ఏం లాభం? ఇప్పుడు ఆ పార్టీకి భారంగా మిగులుతుంది తప్ప ఇదేమి స్టాండర్డ్స్, వాల్యూస్, పార్టీ బలోపేతం ఏమీ కాదు. బలోపేతం అయిందా? 23 మంది ఎమ్మెల్యేలు తీసుకునే తెలుగుదేశం బలపడదా? ఎవరు బలపడ్డారు? జగన్ బలపడ్డాడు. కేసీఆర్ అందరినీ తీసుకున్నాడు. కేసీఆర్ బలపడ్డాడు. 17% ఓట్లు వచ్చినాయి, డిపాజిట్లు గల్లంతైనా ఒక్క ఎంపీ సీట్ రాలే. మన తెలుగు రాష్ట్రాల్లో అనుభవం ఉంది కదా. లాక్కుంటే ఏమైంది? లాక్కుంటే ఏమన్నా లాభం అయిందా? అందువల్ల రాజకీయాల్లో అరిథమెటిక్ ఉండదు, కెమిస్ట్రీ ఉంటుందని ఎందుకంటారు? ఎందుకే అంటారు. రైట్ సార్. అంటే వైఎస్ఆర్కి అసలైన వారసురాలని